దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేనీ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో దేవుడు మనలను ప్రవేశపెట్టారు. ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము. ప్రార్థనాపూర్వకంగా ప్రభుని ఆరాధించాలని మనవులన్నీ ఆయనకి విజ్ఞాపన చేస్తున్నప్పుడు పొంది ఉన్నామని నమ్మాలి. అపోస్తుడైన యోహాను గారు యేసుప్రభువారి శిష్యుల్లో ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి. యేసయ్యకి ఎంతో ఇష్టమైన శిష్యుడు. ఈ పత్రికలో ఆయన రాశారు, ఆయన నామమందు విశ్వాసము కలిగి జీవిస్తే మనకు నిత్యజీవం అనుగ్రహించబడుతుంది. ఆయన సన్నిధిలో నమ్మకంగా బ్రతకాలి. అల్ప విశ్వాసం ఉండకూడదు. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి జీవించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిత్య రాజ్యాన్ని, నిత్య జీవమును అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నారు. రెండవదిగా మనం చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం, ఆయన చిత్తానుసారంగా అటువంటి ధైర్యము, అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసముతో మనము ఆయన సన్నిధిలో సాగాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమై ఉండాలి. అదండి నిజమైన భక్తి. ఆయన మీద ఆధారపడాలి. అటువంటి ధైర్యము కలిగి మనము ఏది అడిగినను ఆయన చిత్తానుసారంగా మన మనవి ఆలకించి అనుగ్రహిస్తారు ఆయన. అంతటి ప్రేమ కలిగిన దేవుడు ఆయన. గనుక ఆయన చిత్తము ప్రకారం మనం బ్రతకాలి. ఆయన చిత్తములో మనం జీవించాలి. ఏమిటి ఆయన చిత్తము? ఆయనకు లోబడాలి. ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన వాక్యమునకు లోబడి జీవించే వారిగా ఉండాలి. ఆయన ఏదైతే చెప్పాడది మనం చేయగలిగితే ఆయన చిత్తమును మనము జరిగించినట్లే ప్రియులారా. గనుక ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అది అని ఆనాడు ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఈనాడు మనతంటూ ఉన్నాడు ఆయన. మనకు కలిగిన ధైర్యం, మన ధైర్యము, మనకు సమస్తం ఆయన ఉన్నారు. గనుక నిత్య జీవమనిచ్చిన దేవుని, మన కోసం ప్రాణం పెట్టిన దేవుని, ఆయన చిత్తములో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యమును మన ఎడల చేస్తున్న దేవుని సంపూర్ణంగా లోబడి అంగీకరించి వారు ఉన్నప్పుడు దైవ కార్యం మనం చూస్తాం. అటువంటి దీవెన, రాకడ ధన్యత పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి విశ్రాంతి దినములో మీ చిత్తమును ఎలాగూ జరిగించాలో మాకు బోధిస్తున్నారు. నాయన, మీకు ఇష్టము లేని కార్యాలు మాలో ఉంటే తీసివేయండి. మీ చిత్తానికి తల ఉంచేవారుగా, మీ మాటను, మీ యొక్క ఆజ్ఞను నాయన తండ్రి నెరవేర్చేవారుగా నీ ఆత్మ సహాయము ద్వారా మమ్మల్ని నడిపించిన ఆయన. ఎవరే కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.